రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 1986 సంవత్సరంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారు 24 సంవత్సరాలకు ముందు ఎకరానికి 1000 రూపాయలు ఆ రోజునే రామారావు గారు మరి ఎవరైతే పోయారో రైతు, చిన్న రైతు, పెద్ద రైతు అని చూడకుండా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 24 సంవత్సరాల తర్వాత ఈయన మళ్ళీ 2400 రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం అనేది శోచనీయం. కనీసం ఊడ్చిన డబ్బులు కూడా రావు ఈయన ఇస్తున్నటువంటి నష్టపరిహారం. వెంటనే ప్రభుత్వం నిబంధనలు అనేటటువంటి సాకును అడ్డం చూపించకంటే ఇతర పథకాలను ఆపైనా సరే రైతులకు పూర్తి స్థాయిలో 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ప్రకటించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తామని తెలియపరుస్తున్నాం. హెక్టారుకు 25,000 పెట్టుబడి పెడితే మన ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో 2,400 హెక్టారుకు 6,000 ప్రకటించారు. అంటే ఒక్క 25,000